Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years experience డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ నేను చేయడం జరిగింది. ఈవెన్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IITs, ఐజర్స్ ఇవన్నీ కూడా కొన్ని ఫారెన్ ఇంటర్న్షిప్స్ కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో కొంత యూటిలైజ్ చేసుకుని ఈ యొక్క ఆపర్చునిటీస్ ప్రతి వాళ్ళు కూడా యూజ్ చేసుకోండి. బట్ ఎక్కువ ఎందుకు చేస్తున్నానంటే ఎందుకంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ మందికి చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్గా సమ్మర్ ఇంటర్న్షిప్ చాలా ఎన్ఐటీస్ కూడా నేను చేయడం జరిగిందండి. ఈవెన్ ఎన్ఐటీ గోవా, ఎన్ఐటీ ఢిల్లీ, ఇలా చాలా ఎన్ఐటీస్ నేను చేస్తున్నాను. మేఘాలయ అవన్నీ చేశాను. ఇప్పుడు ఎన్ఐటీ కురుక్షేత్ర ఏదైతే ఉందో ఎన్ఐటీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇది May 30th వరకు కూడా డెడ్లైన్ ఉంది. బట్ అంటే అఫ్కోర్స్ డెడ్లైన్ చాలా లేట్గా ఉంది. బట్ అయినప్పటికీ కూడా కొంచెం ఎర్లీగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎన్ఐటీ కురుక్షేత్ర నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది 1 month ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. 4 weeks ప్రోగ్రామ్ ఉంటుందండి. గూగుల్ ఫామ్ ఏదైతే ఆల్రెడీ ఓపెన్లో పెట్టారండి, ఆ 30th వరకు కూడా ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా, May ఎండింగ్ వరకు కూడా ఇది ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు కాలేజీ పేరు లేకపోతే మీ ఉన్న మిగతా ఎస్ఓపి కానివ్వండి, ఇదంతా అంటే డీటెయిల్స్, నేమ్, అడ్రస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయాలండి. సో గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆ ఫ్యాకల్టీ ఏదైనా రికమెండర్ మెయిల్ ఐడీస్ ఏమైనా ఇవ్వాలంటే మెయిల్ ఐడీస్ ఇవ్వండి. ఎల్ఓవర్స్ అయితే అప్లోడ్ చేయవలసిన ఆప్షన్ అయితే లేదు. సో అదైతే మీకు ఇవ్వలేదు. జస్ట్ ఐడి కార్డు లేకపోతేనేమో మీకు ఉన్నటువంటి రెజ్యూమ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయండి. ప్రాజెక్ట్ లిస్ట్ అంటే అఫ్కోర్స్ ప్రాజెక్ట్ లిస్ట్ డీటెయిల్గా అయితే ఇవ్వలేదండి యాక్చువల్ కురుక్షేత్రాలో. బట్ కాకపోతే మీరు ఫీజు పే చేయవలసి ఉంటుందండి. నాన్ రిఫండబుల్ ఫీజు 1000 రూపీస్ మీరు పే చేయవలసి ఉంటుంది. పెద్ద కాంపిటీషన్ ఉండదండి. అప్లై చేస్తే ఇమీడియట్గా వచ్చేస్తుంది. బట్ సమ్మర్లో జనరల్గా ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీటిలో పెద్ద కాంపిటీషన్ ఉండదండి. ఎన్ఐటీస్లో జనరల్గా మీరు ఇమీడియట్గా ఏమైనా డీమ్డ్ కాలేజెస్లో కానీ, ఎంసెట్ కాలేజెస్లో కానీ, కొంచెం Tier 3, Tier 2 కాలేజీలో చదివి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా సీట్ వచ్చే అవకాశం ఉంది. మేబీ ఫ్యాకల్టీని ఏదైనా ముందు కొంత కమ్యూనికేట్ చేసి వాళ్ళతో ఏదైనా మాట్లాడి ఏదైనా మీరు దాన్ని బట్టి ప్రాజెక్ట్ పికప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకి మెయిల్ ఐడి చేసుకోవచ్చు. ఎందుకంటే టైం చాలా అవైలబుల్గా ఉంది కాబట్టి May 30 వరకు ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.